హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్. అమెరికా యుద్ధ విమానం F-35 ని ఇరాన్ కూల్చేయడం జరిగింది సార్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ F-35 యుద్ధ విమానాన్ని కూల్చేయలేదు. ఫస్ట్ టైం ఆ ఘనత సాధించింది ఇరాన్ అని చెప్పేసి చెప్తున్నారు. సో దీన్ని అమెరికా కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అసలు ఈ F-35 గొప్పతనం ఏంటి, దీన్ని ఇరాన్ ఎలా కూల్చగలిగింది, సో ఏంటి సార్ దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు అంటే ఆల్రెడీ మేము ఇరాన్ కి సంబంధించి నేవీని ధ్వంసం చేసాము, ఎయిర్ ఫోర్స్ ని ధ్వంసం చేసాము, డిఫెన్స్ సిస్టమ్స్ ని నాశనం చేసాము, తర్వాత మొత్తం మిసైల్ స్టాక్ ఫైల్ అంతే కూడా ధ్వంసం చేసాము, తర్వాత మిసైల్స్ తయారు చేసే అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ అన్నిటిని కొట్టేశాము. సో మొత్తం నేలమట్టం చేశామని అమెరికా ప్రకటిస్తుంది. మొన్ననే పీట్ హెగ్సెత్ ఫ్లాటెండ్ అన్నాడు. ఫ్లాటెండ్ అంటే నేలమట్టం చేసేసాం అన్నాడు. మరోవైపు ట్రంప్ కూడా నోబడి ఈవెన్ షూటింగ్ అట్ అస్ అన్నాడు. అంటే మేము వాళ్ళ ఆకాశంలోకి వెళ్ళి మేము ఎక్కడ కావాలంటే అక్కడ బాంబులు వేసుకోవచ్చు, అసలు మమ్మల్ని ఎవడు షూట్ చేసేవాడు కూడా లేడు, మా ప్లేన్స్ విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి ఆకాశంలో, అంటే ఇరాన్ కంప్లీట్ గా మా కంట్రోల్లోకి వచ్చేసింది అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అలాంటిది ఇప్పుడు అమెరికాకు సంబంధించి F-35 అనే ఒక యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేయడం అనేది ఒక షాక్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ IRGC ఒక వీడియో బయట పెట్టింది. అదేంటంటే ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ వీడియో అంటారు, FLIR అంటారు. అంటే ఇన్ఫ్రారెడ్ వీడియో అంటే థర్మల్ ఇమేజింగ్ ద్వారా వీడియో తీస్తారనమాట. యుద్ధాల్లో జరుగుతున్నప్పుడు కూలగొట్టిన దాన్ని థర్మల్ ఇమేజ్ ద్వారా వీడియోలు తీస్తారు. అలాంటి ఒక వీడియోని IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అనే ఒక సంస్థ, ఇరాన్కి సంబంధించి అదే ప్రధాన సంస్థ, మిలిటరీ సంస్థ, అది బయటపెట్టింది. ఫస్ట్ ఇదంతా కూడా ఫేక్ ఏమనుకున్నారు, కానీ CNN ఫస్ట్ అమెరికా సోర్సెస్ చెప్పారని CNN బయటపెట్టింది. తర్వాత సెంట్కామ్ అంటే సెంట్రల్ కమాండ్ అనేది అమెరికా తరపున 11 సంస్థలు ఉంటాయి. దాంట్లో అది మొత్తం దాని ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఇరాన్ మీద వార్ జరుగుతుంది. ఈ సెంట్ కమాండ్ కూడా ఒప్పుకునింది, మా విమానాన్ని కొట్టారు వాళ్ళు ఇరాన్ వాళ్ళు, బట్ మా విమానం సేఫ్ గానే ల్యాండ్ అవ్వగలిగింది, పైలట్ కూడా సేఫ్ అని చెప్పారు. అసలు ఏంటి ఇది, అన్కిల్లబుల్ అంటారు దీన్ని. F-35 ని అన్కిల్లబుల్ అంటే దీన్ని ఎవరు కూడా ఏమి తాకలేరు ఇప్పటి వరకు. ఇది 2016లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది. దీన్ని లాక్హీడ్ మార్టిన్ అనే ఒక కంపెనీ తయారు చేస్తుంది. అమెరికాలో టాప్ 5 డిఫెన్స్ కంపెనీస్ లో ఈ లాక్హీడ్ మార్టిన్ అనే కంపెనీ ఏరోస్పేస్ కి సంబంధించి డిఫెన్స్ ఎక్విప్మెంట్ అన్ని కూడా తయారు చేస్తుంది. వాళ్ళదన్నమాట. ఇది 2016లో ఇంట్రడ్యూస్ అయింది. దీని పూర్తి పేరు లాక్హీడ్ మార్టిన్ F-35A లైటనింగ్ 2 స్టెల్త్ ఫ్లైట్ అన్నమాట పూర్తి పేరు అది. అంటే దీని స్పెషాలిటీ ఏమంటే ఇది సింగిల్ ఇంజన్, సింగిల్ పైలట్ ఉంటారు. ఇది స్టెల్త్ విమానం. స్టెల్త్ అంటే అర్థం ఏంటంటే ఇది శత్రువుల రాడార్లకి దొరకదు అనమాట. ఆ విధంగా తయారై ఉంటాయి. ఆ విమానం ఎక్కడ జరుగుతున్నా దాన్ని ఎటువంటి రాడార్ వ్యవస్థ కూడా పసిగట్టలేదు. దాన్ని స్టెల్త్ విమానాలు అని చెప్తారు. ఇది స్టెల్త్ విమానం, చాలా పవర్ఫుల్ అనమాట. దీన్ని ఇరాన్ ఎలా కొట్టగలిగింది అనేది ఇప్పుడు అందరికి ఆశ్చర్యం. ఇప్పుడు ట్రంప్ లేకపోతే పీట్ హెగ్సెత్ మొత్తం ఇజ్రాయెల్ అందరూ చెప్తున్నది ఏంటి, ఇరాన్ లో డిఫెన్స్ సిస్టమ్స్ ఏవి లేవు, పైగా ఉన్నవి కూడా డిఫెన్స్ సిస్టమ్స్ ఇరాన్ లో ఉన్నవి కూడా ఏంటి, ఎప్పుడు పురాతన కాలం S-300, మొన్న మనం వాడింది S-400, ఇప్పుడు S-500 కూడా వచ్చేసాయి. ఈ S-300 ఇంకా వాడుతున్నారు ఇరాన్. ఎందుకంటే ఇరాన్ కి ఎప్పటి నుంచో అమెరికా ఆంక్షలు విధించింది కాబట్టి, ఇతర దేశాల టెక్నాలజీ కానీ ఏమి అందదు కాబట్టి ఇరాన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇరాన్ దగ్గర లేదు, వాళ్ళ దగ్గర అంతా పాత వ్యవహారాలే ఉన్నాయి. అలాంటిది మరి వీళ్ళు ఇటువంటి ఒక మోడర్న్ ఎవరు ఇప్పటి వరకు కొట్టలేని చరిత్రలో అమెరికా F-35 అంటే ఒక దుర్భేద్యమైన ఫైటర్ జెట్, ఎవరు తాగలేదు దానికే, అందుకనే అన్కిల్లబుల్ ఫ్లైట్ ఎయిర్ ఫైటర్ జెట్ అంటారు. అలాంటి దాన్ని ఇరాన్ ఎలా కూడగొట్టుకుందనే దానికి అది చాలా టెక్నికల్ ఉన్నాయి, కానీ నేను సింపుల్ గా చెప్తాను. మామూలుగా ఏంటంటే అది దాన్ని ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ గైడెడ్ మిసైల్ అంటారు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఇన్ఫ్రారెడ్ వాటిని అది ఎమిటింగ్ చేస్తుంది. ఎమిటింగ్ అంటే బయటికి వదులుతుంది. వదిలినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ని పసిగట్టే దాన్ని వీళ్ళు తయారు చేశారు ఇరాన్. అంటే మామూలుగా అయితే దాని సిగ్నల్స్ ని
పసిగట్టే రాడార్ వస్తే ఇరాన్ దగ్గట్లేదు, కానీ ఆ హీట్ ని ఇది గ్రహిస్తుంది అనమాట, గ్రహించి ట్రాక్ చేసి కొట్టగలుగుతుంది. అటువంటివి ఇరాన్ దగ్గర ఉన్నాయన్నమాట. దీన్ని RCS లో రాడార్ క్రాస్ సెక్టర్ అంటారు. దీన్ని ప్యాసివ్ ఆప్టికల్ EO లేదా ఇన్ఫ్రారెడ్ డిటెక్షన్ పరికరాలు ఇరాన్ దగ్గర ఉన్నాయన్నమాట. అంటే ఇవేమో ఈ పరికరాలు హీట్ని బయటకు వదలవు, కానీ హీట్ని గ్రహిస్తాయి, ఎక్కడ హీట్ ఉంది అనేది గ్రహించి దాని వైపుగా వెళ్తాయి అనమాట. అలాగా అంటే F-35ని బాగా స్టడీ చేశారు ఇరాన్ వాళ్ళు. F-35లో ఎటువంటి బలహీనతలు ఉన్నాయి స్టడీ చేసి, అక్కడ బలహీనతను మనం ఎలా దెబ్బ కొట్టాలి, దానికి మనం ఎలా తయారు చేయాలని వీళ్ళు ప్లానింగ్ గా ఎప్పటి నుంచో తయారు చేసి పెట్టుకున్నారు. పెట్టుకొని వీళ్ళు ఇప్పటికి కూడా అమెరికాకి ఇజ్రాయెల్కి అందని అండర్ గ్రౌండ్ మిసైల్ సిస్టమ్స్, అండర్ గ్రౌండ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంకా ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఇరాన్ ఏంటంటే ఈ వార్ని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకునింది, అమెరికా ప్లానింగ్ లేదు. అమెరికాకి ఎందుకంటే మన అదేదో కుందేలు తాబేలు కథ ఉంది కదా, కుందేలు ఏంటంటే నేను గొప్ప, నేను ఇదేంది తాబేలు ఎప్పుడు రావాలని మధ్యలో నిద్రపోయింది, కుందేలు దాటుకొని వెళ్ళిపోయింది. అంటే బలవంతుడికి ఉండే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, శత్రువు పట్ల తక్కువ భావం కావచ్చు, ఇవన్నీ అమెరికాకి ఉంటాయి ఎప్పుడు కూడా. సో దాన్ని ఆసరా చేసుకొని అమెరికాని బాగా స్టడీ చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వార్ఫేర్ ఎలా ఉంది, ఇరాక్ లో వార్ఫేర్ ఎలా ఉంది, సిరియాలో అమెరికా ఫోర్సెస్ ఎలా ఫైట్, ఇవన్నీ కూడా స్టడీ చేశారు. ఎందుకంటే ఇరాన్ కు సంబంధించి IRGC వాళ్ళు ఎప్పుడు ఖాళీగా లేరు. వాళ్ళు ఇటు ఇరాక్ తో యుద్ధంలో ఉన్నారు, తర్వాత ఇటు సిరియాలో యుద్ధంలో ఉన్నారు, ఇటు హెజ్బుల్లా వాళ్ళు లెబనాన్ లో యుద్ధాల్లోనే ఉన్నారు. సో వీళ్ళందరికీ అసిమెట్రిక్ వార్ఫేర్ లో విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఉంది. అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే బలవంతుడైన శత్రువుతో ఎలా పోరాడాలి అన్న దాంట్లో వీళ్ళు ఎక్స్పర్టైజ్ సాధించారు అనమాట. సో పైగా ప్లానింగ్ లో ఉంది. లాస్ట్ ఇయర్ జూన్ లో ఇజ్రాయెల్ వీళ్ళ మీద అటాక్ చేసింది, తర్వాత అమెరికా బంకర్ బస్టర్ బాంబుతో వీళ్ళ యురేనియం ఫైల్స్ ఉన్న ఏరియాలో అటాక్ చేసింది. ఇది చేసిన తర్వాత ఇరాన్కి క్లారిటీ వచ్చింది ఏంటంటే మళ్ళీ వస్తారు వీళ్ళిద్దరు. సో అని చెప్పి 8 నెలల్లో బాగా ప్రిపేర్ అయ్యారు. అంటే వాళ్ళు వాళ్ళ శత్రు ప్లానింగ్ ఏమిటి, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళు ఏ పద్ధతిలో మన ఫైల్స్ ధ్వంసం చేస్తారు, వాళ్ళకి అందకుండా ఎలా ఉండాలని వీళ్ళు అండర్ గ్రౌండ్ లో కిలోమీటర్ల పొడవున టన్నెల్స్ నిర్మించారు. ఆ టన్నెల్స్ ని ఈ బంకర్ బస్టర్ బాంబులు కూడా కొట్టలేవు అనమాట. సో అంత లోతుగా కిలోమీటర్ల పొడవున వాళ్ళు టన్నెల్స్, ఆ కొండలలో టన్నెల్స్ పెట్టుకున్నారు. వాటి గుండా వేలాది మిసైల్స్ ని వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు వార్ఫేర్ లో ఫస్ట్ ఏమి చేయాలి, వాళ్ళ డిఫెన్స్ ని మనం ఎలా నిర్వీర్యం చేసినాక మన అడ్వాన్స్డ్ వెపన్స్ ని ఎప్పుడు బయటికి తీయాలి, ఒక స్టెప్ బై స్టెప్ ప్లానింగ్ ఇరాన్ దగ్గర ఉంది. ట్రంప్ దగ్గర ప్లానింగ్ ఏమి లేదు. అతను ఏంటంటే సర్ప్రైజ్ చేసి, అంటే దాని ఏమంటారు, షాక్ అండ్ స్ట్రాటజీ అంటారు. అమెరికా ప్రతిసారి కూడా ఇదే స్ట్రాటజీ. అంటే వాళ్ళకి ఒక షాక్ చేసి, భయభ్రాంతం చేసి, అటాక్ చేసి క్విక్ గా బయటకు వచ్చేయాలి, ధ్వంసం చేసి. అదే పద్ధతి అనమాట. అదే పద్ధతిలోనే వెనజులా ప్రెసిడెంట్ ని ఎత్తుకొచ్చేసారు. అలాగే అనుకున్నారు వీళ్ళు. అలాగే సుప్రీం కమాండర్ని చంపేసి మొత్తం వాళ్ళ టాప్ కమాండర్స్ ని, మిలిటరీ ఆఫీసర్ని, డిఫెన్స్ మినిస్టర్ అందరినీ చంపేస్తే ఇంకా మొత్తం కుప్పగూలిపోతుంది వ్యవస్థ. ఇదే పని ఇరాక్ లో జరిగింది, లిబియాలో జరిగింది, ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది, సిరియాలో జరిగింది. ఇలాగా వాళ్ళకి అనుభవం ఉంది. అదే పద్ధతిలో ఇరాన్ మీద కూడా కొట్టేద్దాం అనేది అనుకున్నారు తప్ప ఇరాన్ ని స్పెసిఫిక్ గా స్టడీ చేయలేదు. చేయకపోవడం వల్ల ఏమైందంటే ఇరాన్ బలాలేంటి, బలహీనతలు తెలియకుండా అటాక్ చేశారు. అందుకనే ఒక ఇంపల్సివ్ గా పోరాడేవాడికి, ఒక ప్లానింగ్ గా పోరాడేవాడికి మధ్య తేడా అనేది యుద్ధంలో బాగా క్లియర్ గా తెలుస్తుంది. ఇరాన్ ఏంటంటే వెరీ ఆర్గనైజ్డ్ గా ప్లానింగ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి, ఫస్ట్ ఏ డ్రోన్లు ఉపయోగించాలి, ఆ తర్వాత ఏ డ్రోన్లు ఉపయోగించాలి, ఫస్ట్ ఏ మిసైల్స్ వేయాలి, ఆ తర్వాత ఏం వేయాలి, ఇవన్నీ ఒక ప్లానింగ్ లోకి వెళ్తున్నారు. ఫస్ట్ లో వాళ్ళు క్లస్టర్ బాంబులు వేయలేదు. ఫస్ట్ అంతా కూడా పాత ఎప్పుడో 20 ఏళ్లకు ముందున్న మిసైల్స్ నాకు ఉపయోగించారు. దాన్ని కొట్టడానికేమో వీళ్ళ దగ్గర 17 లక్షల మిసైల్ ఉంటే వాళ్ళు 33 కోట్లు పెట్టాలి. ఒకసారి బ్యాటరీస్ కొడితే 33 కోట్ల బ్యాటరీస్కి అయిపోతుంది. మళ్ళీ అంటే అలాగా వాళ్ళు ఖర్చు పెంచారు ఇరాన్. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నదాన్నంతా వేస్ట్ చేయించినాక వీళ్ళు పెద్ద స్థాయిలో అటాక్ అనేది మొదలు పెట్టారు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి వరకు ఏంటంటే ట్రంప్ భయంకరంగా పరుగు పోయిందని చెప్పొచ్చు. అమెరికా బలహీనతలు అనేవి
ఇరాన్ యుద్ధంలో బయటకు వచ్చాయి. దీన్ని చైనా రష్యాలు స్టడీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు F-35ని ఎదుర్కొనే వ్యవస్థ లేదనేది ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నారు. కానీ ఇరాన్ ఒక చిన్న టెక్నాలజీతో F-35ని కొట్టగలిగింది. సో కాకపోతే ఏంటంటే పైలట్ ఏమి చనిపోలేదు, సేఫే. బట్ అయితే కొట్టగలగచ్చు, అవేమి మరీ అన్కిల్లబుల్ కాదు, కిల్లబుల్లే అనేది ప్రూవ్ అయిపోయింది. అంటే వాళ్ళ బలహీనతలు ఏంటో ఇరాన్ ప్రపంచానికి బయటపెట్టింది. ఇప్పుడు చైనా ఏంటంటే తైవాన్ ఆక్యుపై చేసుకోవాలని చైనా ఎప్పటి నుంచి ఉంది. తైవాన్ ఆక్యుపై చేసుకుంటే అమెరికా అడ్డుపడే అవకాశం ఉంది. సో ఇది కూడా చైనా కూడా స్టడీ చేస్తుంది. అమెరికా బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, రేపు తైవాన్లో వస్తే అమెరికాను మనం ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ చైనా కూడా స్టడీ చేస్తుంది. అలాగే రష్యా కూడా. రష్యాకి ఎందుకంటే రష్యా ప్రత్యర్థి ఉక్రెయిన్కి అమెరికానే సప్లై చేస్తుంది అన్ని. రేపొద్దున ఇరాన్ దగ్గరికి రష్యా, చైనాలే వస్తాయి, ఆ టెక్నాలజీ మాకు కూడా ఇవ్వని. కాబట్టి ఆ రకంగా ఇరాన్ ప్రూవ్ చేసుకోగలిగింది. ఇప్పటికీ కూడా 3 వారాలు దాటిన 4వ వారాలకు వచ్చినా కూడా ఇరాన్ గట్టిగా నిలబడగలిగింది. ఒక అమెరికాకి ఒక సవాలు విసరగలిగింది. యుద్ధంలో ఇరాన్ ఓడిపోయినా గెలిచినా ఇరాన్ అమెరికానైతే ఒక ఆట ఆడుకుంది అన్నదైతే ప్రపంచానికి ప్రూవ్ అయిపోయింది. ఇది ఒక రకంగా అమెరికాకు అవమానకరంగా చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం ట్రంప్ దుందుడుకు తనమే అని కూడా ప్రూవ్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.